హాయ్ అండి. ఏంటి బీరకాయలు చూపిస్తానా అనుకుంటున్నారా? అవునండి, బీరకాయ కూర చేస్తాను. కొన్ని లేతగా ఉన్నాయి, పైన చెక్క మాత్రం లేతగా ఉంది, కానీ ఈ లోపల పీచు మాత్రం కొంచెం ముదిరినట్లు అనిపిస్తుంది నాకు. ఒక కాయ బాగుండింది, ఒక కాయ బాగాలేదు. అంటే కొంచెం బాగుంది, అది కూడా ముదిరింది అన్నట్టు అనిపించింది. అందుకే దీన్ని పులుసు పెట్టేస్తాను. ఎలా పెడతానో చూపిస్తా, సరేనా? దీనికి బీరకాయ కోసేసుకొని, ఒక టమోటా కోసేసుకొని, ఒక అరగడ్డ కోసేసుకున్నా. ఇప్పుడు తిరగమాత అయితే పెట్టేసుకున్నాం. పెనంలో కొంచెం ఆయిల్ అయితే వేసేసుకున్నాం. కొన్ని ఆవాలు, జీలకర్ర వేసేసా. 2 తెల్లుల్లిపాయలు పచ్చ దంచేసేసుకొని, కొంచెం కరివేపాకు, కొన్ని అరగడ్డ వేసుకొని బాగా కలగట్టుకోవాలి. ఎర్రగడ్డలు ఏమి ఉడకాల్సిన అవసరం లేదు, జస్ట్ నూనెలో అట్లా వేగితే చాలు. ఎర్రగడ్డ అయితే వేగిపోయింది కదా, దీంట్లో టమోటా కూడా వేసేసుకున్నాం. బాగా ఒక పెద్ద టమోటా పండు వేసేసుకున్నాం. దీంట్లోకి కొంచెం ఉప్పు, పసుపు వేసేసుకున్నాం. మీకు సరిపడినంత ఉప్పు, పసుపు వేసేసుకుంది. వేసుకొని బాగా కలగేసుకున్న తర్వాత బీరకాయలు ఎక్కువ వేసేసుకున్నాం. బీరకాయలు అయితే వేసేసుకున్నాం. ఇది బాగా కలగెట్టుకొని కొంచెం మూత పెట్టుకుంటే దీంట్లోంచి వాటర్ అనేది వేస్తాయి. అంతలోపల కూరలకు మసాలా వేసేసుకుందాం. ఒక 2 జీడిపప్పులు, శనక్కాయ పప్పులు, కొంచెం కొబ్బరి, కొన్ని గసగసాలు, ఇవి పొడి కొట్టేసుకుందాం. దీంట్లోకి కొంచెం కారం, మీ కారానికి తగ్గట్టు వేసుకోండి. దీంట్లోకి కొంచెం ధనియాల పొడి, 2 తెల్లుల్లిపాయలు వేసేసుకొని మిక్సీ కొట్టేసుకోవడమే. చూసారా, ఇట్లా మెత్తగా అయితే కొట్టేసుకోవాలి. స్మెల్ అయితే సూపర్గా వస్తుంది. చూసారా, బీరకాయలోంచి కూడా నీళ్ళు వచ్చేస్తున్నాయి. బీరకాయ అయితే మగ్గిపోయింది. ఇప్పుడు పొడి అయితే వేసేసుకున్నాం. వేసేసుకొని బాగా కలబెట్టుకోవాలి. ఈ పొడి వేసుకొని కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత కొంచెం ఇంతే చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకొని దీంట్లో వాటర్ వేసేసుకోండి. బాగా కలిపేసుకున్నాం కదా, ఇంతకుముందులో మిక్సీలో పొడి వేసినాం కదా, దాంట్లో నీళ్ళే కొంచెం కడిగి వేస్తాను. అలానే కొంచెం చింతపండు కూడా దీంట్లోనే నానబెట్టి వేసేసిన, అందుకే మీకు కూడా చెప్తాను. అంతే, మీకు తగ్గట్టు నీళ్ళు వేసేసుకొని బాగా ఉడికించుకోవాలి. ఆయిల్ అనేది కొంచెం పైకి వస్తుంది, అప్పుడు దాకా ఉడికించుకోండి. నేను కొంచెం ఆయిల్ వేసిన కదా, అందుకే రాకపోవచ్చు మేబీ. ఎందుకంటే కొంచెం తక్కువ ఆయిల్ వేస్తాను. నేను జ్వరం వచ్చింది, అందుకే అండి కొంచెం ఆయిల్ వేసిన. మీరు మాత్రం తిరుగుమాత సరిపోయేలాగా ఆయిల్ వేసుకుంటే మాత్రాన మీకు ఆయిల్ అనేది పైకి తేలుతుంది. కానీ ఇట్లనే కొంచెం ఆయిల్ తక్కువ కదా, కానీ టేస్ట్ అయినా కానీ సూపర్గా ఉంటుంది. ఇది అనేది బాగా ఉడికించుకోవాలి. కూర అయితే ఉడికిపోయింది, కాయలు కూడా చాలా బాగా ఉడికిపోయినాయి. కూర అయితే రెడీ అయిపోయింది ఫైనలీ.